దేశ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో ఎన్నో ఉద్యమాలు చేసిన మహా వ్యక్తి మహాత్మా గాంధీ అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం స్థానిక జయంతి రోడ్ గాంధీ సత్రంలో ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి యనమల పాల్గొని పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, యనమల రాజేష్, మోతుకూరి వెంకటేష్, సుర్ల లోవరాజు, కుక్కడపు బాలాజీ, మల్ల గణేష్, సిద్ధాంతపు సత్తిబాబు, అల్లురాజు, కర్రీ శివ, అప్పన రమేష్, బోడపాటి శ్రీను, లంక సునీల్, బోడపాటి అప్పారావు, నార్ల రత్నాజీ, డివి రాజు, ఆడారి ఈశ్వరరావు, గెడ్డమూరి శివ, పల్లెల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈనాడు మన స్వతంత్ర దేశాన్ని మనం సుపరిపాలన తెచ్చుకోగలిగాం, పరిపాలించగలుగుతాం. అత్యంత ఆనాడు అందుకనే మహాత్మా గాంధీ పేరు కూడా వచ్చింది. ఆయన ఒక బారిస్టరు, సౌత్ ఆఫ్రికాలో ఉండి మన దేశం వచ్చినప్పుడు దేశం యొక్క పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకుని ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా కష్టాలను గోంచి ఇబ్బందులు పడినప్పటికీ కూడా దేశానికి స్వపరిపాలన అవసరం, దేశానికి ఒక పటిష్టమైనటువంటి స్వపరిపాలన అవసరం. అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళు చేస్తున్నటువంటి అఘాయిత్యాలను ఎదుర్కోవడం, బ్రిటిష్ వాళ్ళు మనకు ఉండేటువంటి సంపదనంతా దోచేసుకుంటున్నారనే ఉద్దేశంతో బ్రిటిష్ వాళ్ళని ఇక్కడి నుంచి పంపించాలి, స్వదేశీ వ్యవస్థను స్థాపించాలని చెప్పినటువంటి మహనీయుడు మహాత్మా గాంధీ గారు. ఆనాడు దేశభక్తి ఎక్కువ ప్రజల్లో ఉండేది కాబట్టి ఆనాడు దేశం గురించి పోరాడినటువంటి అనేక మంది యోధులే కాకుండా ప్రజలు కూడా మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని విముక్తి కలగాలి, మనం పరిపాలించుకోవాలనేటువంటి స్వపరిపాలన తీసుకోగలిగాము. 1947 సంవత్సరంలో గాంధీ గారి నాయకత్వంలో. ఇప్పుడు గాంధీ గారి ఆశయాలు ముఖ్యంగా ఏంటంటే గ్రామ పరిపాలన, గ్రామ స్వరాజ్యం, స్వపరిపాలన అనేటువంటి మనం స్వపరిపాలన సాధించుకున్నాం. అయితే 73 సంవత్సరాల తర్వాత స్వపరిపాలన ఏ విధంగా జరుగుతుందంటే ఆనాడు ఆశించినటువంటి ఆశయాలకు విరుద్ధంగా కొన్ని చోట్ల జరుగుతుంది. అదేవిధంగా ఆనాడు మనం చూసాం రైట్ రాజు ఎక్కువ దేశభక్తిగా ఉండేవారు. ఈనాడు మనం చూస్తూ ఉంటే స్వార్థపరులు ఎక్కువగా ఉన్నారు. ఆంధ్రాలో స్వార్థం ఎక్కువ అవడం వల్ల ఈ స్వార్థంతో పాటు దొరికింది అలాగా స్వాహా చేయాలనేటువంటి తాపత్రమే తప్ప దేశం బాగు చేయడానికి, అదే మన ప్రాంతాలను బాగు చేయడానికి ఏ విధంగా చేయాలనేటువంటి ఆలోచన ఈనాడు మన జనదేశంలో మన ప్రజల్లో కొరవకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆనాడు అంత కష్టానికి వచ్చి దేశ సంపదని కాపాడమే కాకుండా స్వపరిపాలన సంపాదించారు. ఆ స్వపరిపాలన కాపాడుకునే బాధ్యత మన మీద ఉండేటువంటి జనరేషన్ కాకుండా దేశద్రోహులుగా, స్వార్థపరులుగా, అంటే మనకు ఉండేటువంటి సంపదను కూడా ఆనాడు బ్రిటిష్ వాళ్ళు స్వాహా చేశారు అనే దాని మీద మనం వ్యతిరేకిస్తే ఈనాడు మన దేశంలో ఉన్నటువంటి వాడే మన కలిగిన సంపదనే మనం ఇల్లీగల్గా దోచుకునేటువంటి సందర్భం కనబడుతుంది. స్వాహా చేసేటువంటి స్వపరిపాలన స్వాహా చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నిజాలు ఇవన్నీ కూడా ఉండేటువంటి జనరేషన్ భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ దేశభక్తి పెంపొందించుకోవాలి. గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలను మనం కాపాడాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా గాంధీ గారు చెప్పిన కానీ, అంబేద్కర్ చెప్పిన కానీ ఈ సమాజం బాగుందని చెప్పినటువంటి విషయాలు, కానీ ఈ సమాజాన్ని అడ్డుపెట్టుకొని సంపాదన చేసినటువంటి నాయకులు తయారవుతున్నారు. దీన్ని పూర్తిగా జనరేషన్ అంతా వ్యతిరేకించాలి. లేకపోతే దేశ భవిష్యత్తు అంతా కూడా కొంతమంది చేతుల్లోనే పెట్టే పరిస్థితి. అలా కాకుండా ప్రజాస్వామ్య
సుపరిపాలన, అదేవిధంగా స్వచ్ఛమైనటువంటి సుపరిపాలన రావడానికి ఉండేటువంటి యువత కూడా గాంధీ గారిని, అంబేద్కర్ గారిని ఇలాంటి మహానుభావులందరూ కూడా ఆదర్శంగా తీసుకు చేయవలసినటువంటి బాధ్యతను ఆ విధంగా కృషి చేస్తే మనం ఏ ఉద్దేశాలతో ఆనాడు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నామో, ఏ కారణాలతో మనం సుపరిపాలన పెట్టుకున్నామో, ఏ కారణాలతో బ్రిటిష్ని మన దగ్గర నుంచి పాల్గొలేమో ఆ విషయాలన్నీ కూడా మనం సాధించుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి పాలన,